ప్రకాష్ రాజ్ కళ్ళల్లోకి చూస్తూ యాక్ట్ చేయడం అవతల యాక్టర్కి చాలా కష్టం, అది నాకు తెలుసు పర్సనల్గా. ఆయన ముందు నిలబడతాడు ఎలాగా అని ఫస్ట్ డే నేను చాలా అనుకున్నా. బదామీలో షూటింగ్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా చేసేస్తున్నారు. అంటే ఒక 60 సీన్లు ఉంటే దగ్గర దగ్గర ఒక 40 సీన్లు హీరో ప్రకాష్ రాజ్ గారు కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక మామూలుడు అంటూ. అదే మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎప్పుడు మాట్లాడుకున్నారు నాకు తెలియదు. వచ్చి షార్ట్ పెట్టిన తర్వాత మామూలుగా చాలా ఆయన ఎప్పుడో నుంచో పరిచయం ఉన్నట్టు తనకి ఏదో ఒక వాళ్ళిద్దరి మధ్య మనం కోరుకునే ఒక ఇది కనిపించిపోతుంది. అసలు తనకు బెరుగు కానీ ఇది కానీ, అంటే బేసిక్గా బెల్లంకొండ సురేష్ గారు ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్. అంటే ఒక ఫ్రెండ్ కొడుకుని తన దగ్గరికి తీసుకుని ఈ కథను అర్థం చేసుకుని ఈ పాత్ర ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏదో చేశాడు మొత్తానికి మ్యాజిక్. దీనికి ఆ అబ్బాయికి ఆ కంఫర్ట్ ఇచ్చాడు ఒక స్నేహితుడి కొడుకు కోసం. బ్రహ్మాండంగా చేశారు. అంటే ఇందాక తన మాటల్లో ఇందాక ఒక కొత్త అబ్బాయిని చూసినట్టు ఉండదు స్క్రీన్ మీద అని అంటే నిన్న చాలామందికి కొన్ని రీల్ రెడీ అయితే సరదాగా ఫస్ట్ రీల్ నుంచి కొన్ని రీల్ ఒక 5-6 రీల్స్ సినిమా వేసాం. అందరూ కొత్త వాళ్ళకి సినిమా గురించి ఏం తెలియదు. వాళ్ళు అసలు హీరో కొత్త అబ్బాయి అని కానీ, లేకపోతే హీరో వాయిస్ ఎలా ఉంది, లేకపోతే హీరో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అలా ఏం లేదు. వాళ్ళకి చూసా భలే ఉందండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా ఓకే అసలు సాయి నటన అంటే ఒక అనుభవం ఉన్న వాళ్ళు నటనలాగే ఫీల్ అవుతున్నారు. అది మాకు చాలా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరి గురించి ఆయన మాట్లాడారు. ఫస్ట్ మెయిన్ పిల్లర్ ఈయన బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి. అలాగే సమంత, అందరూ కూడా ఏదో కొత్త అబ్బాయితో చేస్తున్నాం అని వాళ్ళ అబ్బాయిని చాలా బాగా చుట్టూ వాళ్ళు కాపలా కాశారు. వాళ్ళ మధ్య అబ్బాయి చాలా కొత్త వాళ్ళ కాకుండా చాలా ఒక 10-15 సినిమాలు చేసిన స్టార్ లాగా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా ఈ ఆడియో పెద్ద హిట్ అయింది. చాలా దానికి దేవికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అందరికీ నా థ్యాంక్స్. త్వరలో ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్ లోపలనే మీ ముందుకు